సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. హైదరాబాద్ కుందన్బాగ్లో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రుణ భారాన్ని తగ్గించి తక్కువ వడ్డీతో నిధుల సమీకరణకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. 10 రోజుల సమగ్ర ఫండింగ్ రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. బడ్జెట్పై పూర్తిగా ఆధారపడకుండా స్థిరమైన ఆదాయ వనరులు అభివృద్ధి చేయాలన్నారు. సాగునీటి సంస్థల భూములో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రైతులపై ఎలాంటి అదనపు భారం లేకుండా కొత్త ఆదాయ మార్గాలు అమలు చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న చట్టబద్ధ ఆడిట్లను వెంటనే పూర్తి చేసి అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వానికి ఆదా కలిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలు, నిధులు, పనుల పురోగతిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. తక్కువ పెట్టుబడితో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించాలని, శాఖకు సంబంధించిన భూములు, ఆస్తుల వివరాలు 15 రోజుల్లో సిద్ధం చేయాలని, భూసేకరణ పరిహారం రైతులకు ఎలాంటి ఆలస్యం చేయకుండా చెల్లించాలన్నారు మంత్రి.